ప్రవక్త యెషయాకి దేవుడు చెప్పాడు, ఈ వర్తమానము హిజ్కియాకి చెప్పు, ఎందుకంటే ఏడుస్తున్నాడు. శత్రువు రాసిన ఉత్తరాన్ని బట్టి మాటలు విని ఏడుస్తూ ఉన్నాడు. నేను హిజ్కియా ప్రార్థన ఆలకించితిని అని చెప్పు. శత్రువు భయపెట్టినప్పుడు, శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి కష్టము మనం మీదకి వచ్చినప్పుడు, మనం ఏడుస్తూ ఉన్న సమయంలో మహాదేవుడు చేసే కార్యం ఏంటంటే, హిజ్కియా గుండె పగిలేలాగా ఏడుస్తూ సమయం గడుపుతున్నప్పుడు దేవుడు తన సేవకుడి ద్వారా పంపించాడు. ఓ హిజ్కియా, భయపడకు, నీ ప్రార్థన ఆలకించాడు ఆయన. నువ్వు దేని విషయంలో ఏడుస్తున్నావో, భయపడుతున్నావో, దానికి విరుద్ధముగా గొప్ప శుభకార్యము నీ రాజ్యంలో జరగబోతా ఉంది. ఏంటంటే ఆయన చెప్పి అన్ని జరుగుతాయి. దానికి సూచన ఏంటంటే, ఇప్పుడు నారులు నాటుతున్నారు కదా, మీరు పంటలు వేయటానికి సిద్ధపడుతున్నారు కదా, దుక్కు దున్నుతున్నారు కదా, ఊడుపులు ఊడుస్తున్నారు కదా, సూచన ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఈ సంవత్సరం. అందరూ చెప్పండి, ఈ సంవత్సరం మందు దాని అంతటదే పండు ధాన్యము. గట్టిగా చప్పటి బట్టి ప్రభువును స్తుతించండి. బెదిరించువాడు బెదిరిస్తే నీవు నమ్మిన ఆశ్రయదుర్గమైన యేసు నీ జీవితంలో నీ పంటను బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఆయన మీ చేతి పనిని బ్లెస్ చేస్తా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. సూచన, శుభవార్త. ఇప్పుడు అందరూ నారులు నాటుతున్నారు కదా, విస్తారమైన పంట పండేస్తుంది ఈ సంవత్సరం. సూచన, హిజ్కియాకి దేవుడిచ్చిన గొప్ప సూచన. హల్లెలూయా చెప్పాలి. ప్రతి చోట దేవుడు ఒక సేవకుడిని ఎన్నుకుంటాడు, ఒక ప్రవక్తని ఎన్నుకుంటాడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాగ్దాన పుత్రుడిని దేవుడు ఎన్నుకుంటాడు. బలమైన సేవకుడిని లేవనెత్తి ఆ సేవకుడి ద్వారా మాట్లాడతాడు. ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే, దానికి అదే పంట. ఏ సంవత్సరం అది? 2026 అనగా ఈ జనవరి మాసము, ఈ సంవత్సరము, ఈ దినము నుండి దానికి అదే పంట పండుతుంది. మీ జీవితంలో మీ పాడి పంటలు దీవెనగా ఉంటాయి. ఏడ్చేవు కదా, నీ కన్నీళ్లు ముచ్చాలుగా దేవుడు మారుస్తాడు. ఈ వాగ్దానం నాకేని నమ్మిన వరకు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఎంత శోధన ఉందో అంత ఆశీర్వాదము రెండంతలుగా ఉంది. ఎంత శోధన మాటలు నీ చెవిని పడుతున్నాయో, ఆ శోధనకి దేవుడు నీకు తలగా ఆశీర్వాదంగా చేయబోతుంది.